క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభములు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల వేళ మానవత్వం మంటగలుస్తున్న వేళ అనే ఈ శీర్షిక ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టేదిగా, నేటి మానవాళి యొక్క మానసిక ప్రవృత్తి, వారి యొక్క జీవిత విధానం, వీటన్నిటిని గురించి బైబిల్ ఏం చెబుతుంది, దేవుని సమాజమైన ఈ మనుష్యులు ఎవరి కొరకు ఎటువంటి జీవితాన్ని బ్రతకవలసిన వారుగా ఉన్నారు అన్న విషయాలను మనం ఆలోచిద్దాం. మానవత్వం అనగానే ఒక మనిషిగా పుట్టడం, ఆ మనిషిగా పుట్టిన వ్యక్తిలోని వ్యక్తిత్వం పొరుగువాని పట్ల సహాయ కార్యక్రమాలు, తాను కలిగిన దానిలో పొరుగువానికి అందించటంలో, సహకరించటంలో, త్యాగం చేయటంలో మనిషి చూపించేదే మానవత్వం అంటారు. జంతువులు వాటికి మనుషులకి ఉన్నటువంటి మనస్సు, ఆలోచన, పరిజ్ఞానం లేకపోవటం వలన అవి మృగాలు కనుక మృగాలులాగే ప్రవర్తిస్తాయి. మీరు చిన్ననాటి నుంచి ఒక సింహపు పిల్లను మీరు పెంచిన పెద్ద అయితే అది రక్తానికే అలవాటు పడిన నైజం కనుక అది చీల్చుకు తింటుంది. ఒక పాము, దాని సహజ గుణం దానిలో ఉత్పన్నమయ్యే విషం. దానికి హాని చేయాలనుకున్న వాళ్ళు ఎవరినైనా సరే నువ్వు చిన్ననాటి నుంచి పెంచినా అది నీ మీద విషం కక్కక మానదు. అది దాని ప్రవృత్తి. కానీ మనుషులు అలాంటి వాళ్ళు కారు. మనిషి ఎలాంటి వాడు? సాక్షాత్తు దైవస్వరూపి అని మనకు తెలుసు. అనగా తన రూపంలో ఉండాలని దేవుడు ఏరు కోరి చేసుకున్నాడు. సరే, దేవునిలా కాకపోయినా మనిషిగా ఉన్నందుకు దైవత్వాన్ని కోల్పోయినా కనీసం మానవత్వమైన నింపుకున్నాడా అంటే, ఈరోజు మన కళ్ళ ముందున్న సమాజపు పరిస్థితులను, పోకడలను మనం చూడగలిగితే అవి ఎంత దారుణంగా ఉన్నాయో అన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే కడుపున పుట్టిన పిల్లలే తల్లిని, తండ్రిని హతమారుస్తున్న దినాలు. ప్రేమతో నవమాసాలు మోసి కనిన తల్లిదండ్రులే తమ బిడ్డలను తమ అవసరతల కోసం క్రూరంగా చంపుకుంటున్న దినాలు. కుటుంబాల మధ్య బంధాలు, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు, భార్యాభర్తల మధ్యన అనుబంధాలు, ఇవన్నీ కూడా సన్నగిల్లిపోతున్నట్లుగా మనకు కనబడుతున్నాయి సమాజంలో. ఎందుకంటే ఎటు చూచినా మనుషుల యొక్క నైజం, మనస్తత్వం విషపరిణామంగా, విషపూరితంగా సమాజానికి కనబడుతుంది. అంటే సమాజం ఎందుకు ఇలా మారిపోయింది? తన రూపంలో ఉండాలని దేవుడు కోరుకున్న ఆయన ఆశలను చంపి కనీసం ఒక మనిషిగా కూడా సమాజంలో మనిషి బ్రతకలేకపోతున్నాడు అంటే, ఒక క్రూర మృగం దాని నైజాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ వాటన్నిటినీ ఏలికగా, ఏలేవాడుగా ఉన్న మనిషి తన నైజం, అదే దేవుని నైజం కనిపించకపోగా సాటి మనిషిని మనిషిగా కూడా చూడలేక అవమానిస్తూ, పగ సాధిస్తూ, వారి యొక్క అంతాన్ని చూడాలనుకున్న మనుషుల యొక్క భావోద్వేగాలను మనం ఆలోచించగలిగితే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోతున్నారో సమాజంలో అన్నది మనకు అర్థమవుతుంది. మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని తెలుసు కూడా కులాల పేరట, అంతస్తుల పేరట,
అధికారాల పేరట మనుషులపై జరుగుతున్న దురాగతాలను మనం ఆలోచిస్తుంటే కనీసం మానవత్వమైన వీళ్ళు బ్రతికుందా? ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మనకు కనబడింది. ఒక ఆమె డబ్బులు కట్టలేదు అని ఒక చెట్టుకు కట్టి పసిబిడ్డలు ఏడుస్తున్నా సరే పట్టించుకోకుండా ఆమెను హింసిస్తున్న విధానం, అది ఊరి జనుల తీర్పు. అది చివరకు ప్రభుత్వం దశకు వెళ్ళి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి చట్టం కూడా సిద్ధం పడింది అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు తక్కువ జాతి వాళ్ళనా? లేదా వాళ్ళు మీకన్నా పేదవాళ్ళనా? మీకు చేయవలసిన కార్యాలలో వాళ్ళు వెనుకాడారనా? ఇలా వీటన్నిటిని చూడగలుగుతుంటే మానవాళి అంతా ఒక్కటి. ఏమండి, సింహాలు, పులులు, ఇక అరణ్యంలో రకరకాల జాతుల జంతువులు, అవన్నీ కూడా వాటి జాతిని బట్టి ఒక్కటిగా కలిసి మలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. గుంపులు గుంపులుగా ఎడ్ల గుంపులు వేరేగా వెళుతుంటాయి, జింకల గుంపులు వేరేగా వెళుతుంటాయి, పావురాల గుంపులు పక్షుల్లో అయితే వేరేగా వెళుతుంటాయి, కాకుల గుంపు వేరేగా వెళుతుంటాయి, చీమల గుంపు వేరేగా వెళుతుంటాయి. ఇలా జీవరాశుల్లో వాటి వాటి జాతిని బట్టి ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు వెళుతున్న విధానం ప్రకృతిలో మనం చూడగలుగుతున్నాం. మరి మానవులేంటి? మానవ జాతి ఏంటి ఇలా తయారైంది? హద్దులు గీసుకొని, గిరులు గీసుకొని, మనుషుల్లో హెచ్చుతగ్గులు పెట్టుకొని మీరు వేరు మేము వేరు అనే విధానంతో ఈరోజు మనిషి సమాజంలో జీవించగలుగుతున్నాడు అంటే వాడి మానవత్వం కూడా మంటగలిసిపోయిందనే కదా. మనిషిగా వాడుకున్న విలువలను కూడా వాడు కాలరాచుకున్నాడనే కదా అర్థమవుతుంది. ప్రియులారా, ప్రపంచ పరిస్థితులతో దారుణాతి దారుణంగా మారిపోతున్నాయి. ఈ మధ్యనే ఒక వార్త విన్నాం. అమెరికాలో మీ భారతీయులందరూ ఎందుకురా మా అమెరికా దేశాన్ని మీరు ఇక్కడికే వచ్చి మీరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అని ఒక ఆంగ్లేయుడు వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు. అంటే ఇది మా దేశం, మీరు ఉండడానికి వీలు లేదు, మీరు పొండి. ఇలా నలుపులని, తెలుపులని, అంటరాని వారిని, తక్కువ వారిని, ఎక్కువ వారిని ఎవరిలో కనబడుతున్నాయి? ఇవన్నీ మనుషుల్లోనే కదా. జింకల్లో కనబడదు మనకి, ఇది ఆకారంలో చిన్నగా కనబడే చీమల్లో కనబడదు మనకది. ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న పంచదారపు కణిక ఉన్న చీమలన్నీ గుంపుగా అక్కడికి వెళతాయి పంచుకోవటం కోసం. ఉన్న తీపిని తమ జాతంతా పంచుకోవాలన్న ఉద్దేశంతో ఒకదానికొకటి సమాచారాన్ని తెలుపుకొని సహకరించుకుంటాయి. జీవరాశుల్లో చిన్నవైనా వాటికి ఉన్న జ్ఞానం అది. కానీ మనిషి, ఎవరికైనా బంగారం దొరికింది అనుకోండి, ఏం చేస్తాడు? ఈ బంగారం ఎవరిదో అడుగుతాడా? ఇది నాదే. ప్రతిదీ నాదనుకోవడం ప్రక్కన పెడితే ఉన్నవాని నుంచి దోచుకోవడం కూడా మొదలుపెట్టాడు. దొంగతనం, దోపిడీ, దగ, మోసం, ఇవన్నీ సమాజంలో జరగట్లేదంటారా? జరుగుతున్నాయో లేదో మీకే తెలుసు. ఇలాంటి విష పరిణామాలు సమాజంలో సంభవిస్తున్నాయంటే బైబిల్ చెప్పింది ఒక హెచ్చరిక. ఏమని చదువుదాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు, జీవరాశుల కోసం చెప్పట్లేదండి, జంతువుల కోసం చెప్పట్లేదండి, పక్షి జాతి కోసం చెప్పట్లేదండి. మనుష్యులు స్వార్థ ప్రియులు. ఏముంటుందట వాళ్ళు? స్వార్థం, ధనాపేక్ష, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగాల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారున యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము.
ఎందుకండి తిమోతి గారిని హెచ్చరిక చేయాలి పౌలు గారు? నాయన, మనుషులందరినీ నమ్మకయ్యా, అందరూ మంచివాళ్ళు అనుకోక నాయన, చాలా ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు, నిన్ను మోసగించే వాళ్ళు ఉంటారు. ఏమండి, జంతువుల్లో ఈ మోసం కనబడుతుందా? పక్షి జాతిలో మోసం కనబడుతుందా? మోసం అనేది తలెత్తింది మనుషుల్లోనేనండి. నమ్మబలికించి, తప్పుడు మాటలతో నమ్మించి, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మీలో ఆశలు రేకెత్తించి మోసం చేసి మీ ధనాన్ని ఆశించి కాజేసి ఎవరుంటారు? వీళ్ళు మనుషుల్లోనే ఉంటారు. అందుకే మనుషుల కొరకే ఉన్నాయి పోలీస్ స్టేషన్లు, మనుషుల కొరకే వెలిసాయి న్యాయస్థానాలు. ఇవి జీవరాశులు ఎక్కడ కనబడవే? ఏమండి, కోతులకు పోలీస్ స్టేషన్ ఉందా? ఏ జీవరాశిగా పోలీస్ స్టేషన్ ఉంది చెప్పండి? న్యాయ వ్యవస్థ ఉంది చెప్పండి? లేదు. ఎందుకంటే అవి ఎప్పుడు వాటి స్వభావం ఒకలాగే ఉంటుంది, అవి అలాగే ఉంటాయి. కానీ అన్నీ ఎరిగిన మనిషి, దేవుని పోలికగా పుట్టిన మనిషి, కనీసం మానవత్వంతో నిండిన మనిషి, వాడు మానవత్వంతోనైనా ఉన్నాడంటే ఏమున్నాడు మానవత్వంతో? యేసుప్రభు వారు చెబుతూ మంచి సమరయుని గురించి ఉపమానం చెప్పాడు ఆయన. ఒక వ్యక్తిని దొంగలు తన దగ్గర ఉన్న ధనాన్ని కాజేసి కొట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతే ఆ మార్గాన్ని ఎవడబోయాడు? లేవీడు పోయాడు మొదట. వీడు అంటరాని వాడు, వీడెవడో పరాయివాడు, ముక్కు మొహం తెలియని వాడు, వీడితో మనకేంటి పని, వాడు చస్తే ఏంటి బ్రతికితే ఏంటి, పోయాడు. రెండోది యాజకుడు, మరలా వాడు దేవుని మాటలు చెప్పేవాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిని చెప్పుకునేవాడు, భయభక్తులు కలిగిన వాడు. వాడేమో పట్టించుకున్నాడు? వాడు పట్టించుకోలేదు, పోయాడు. కానీ ఒక సమరయ్యవాడు, సమాజంలో అంటరానితనంతో నలిగిపోతున్న ఆ రోజు సమరయులనే ముద్ర వేయించుకున్న ఒక సమరయుడు వచ్చి ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా అతని పట్ల చేసిన ఉపకారాన్ని బట్టి మంచి సమరయుడు అని యేసుప్రభు వారు చెప్పారు ఉపమానం. అది కదా మానవత్వం అంటే, అది కదా మనిషిగా నువ్వు చేయవలసిన ధర్మం అంటే. పొరుగు మనిషికి సహాయం చేయటమే కదా యేసుప్రభు నేర్పించిందంటూ ఉంటే అదే. ఎవరు నీ పొరుగువాడు అని అడిగాడు. ఈ ముగ్గురులో ఎవరు? అదిగో అతనే. ఎవరైతే పొరుగువారు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లోకి నెట్టేవాడు కాడు, బాగున్న వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి మోసగించి ధనాన్ని ఆశించి దోపిడీ చేసేవాడు కాడు, వాడు దొంగ. ఆపదలోకి నెట్టేవాడు కాదండి మనిషి, మానవత్వం కలిగిన వాడు. ఆపదలో ఉన్న వారిని వెలిక్కి తీసేవాడు, బయటకు లాగేవాడు, సహాయం చేసేవాడు, అటువంటి వాడు కదా మనిషి అంటే. మరి ఈరోజు అటువంటి సద్గుణాలు ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయండి సద్గుణాలు? మనుష్యులను చెప్పుకొని కనీసం సొంత వారి పట్ల కూడా ప్రేమను నశించిపోతున్న భయంకరమైన పరిస్థితి. నీతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిందే భార్య, నీకు పిల్లల కన్నదే భార్య, నీ చేజేతులారా ఆమెను ఎలా నువ్వు చంపి గొడ్డలతో నరికి ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి ఏమంటే ప్యాక్ చేసి నువ్వు పారేయగలిగావంటే ఏమనాలి? నీలో ఏముంది? అంచెదినవుల్లో మనుషులు ఎలాంటి వాళ్ళట ఎన్ని చెప్పాడండి. ఈ గుణాలన్నీ లక్షణాలన్నీ మంచి లక్షణాలు కాదు, చెడ్డ లక్షణాలు. మానవత్వం చచ్చిపోయింది వాళ్ళలో. దేవుని తత్వం ఇంకెప్పుడు వస్తుందని చెప్పండి? మానవత్వమే నశించిపోతున్నప్పుడు, మనిషిగా ప్రక్కనున్న మనిషికే సహకరించలేనప్పుడు ఇక దేవుని గుణాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఈ సమాజానికి, మనుష్యులకి. కుటుంబంలోని వాళ్ళు అయ్యో నన్ను పెంచిందే, నాకు బట్ట ఇచ్చిందే, నాకు ఆహారం పెట్టిందే అని ఆలోచన కూడా లేకుండా ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా చంపేయగలిగింది కళ్ళ ముందు అంటే ఆమె విరవెలలాడుతున్నప్పుడని నీకేమాత్రం బాధలేదే? నువ్వు గుక్క పెట్టి ఏడవగానే నీకు పాలు కావాలని నువ్వు ఒక్కసారి నీ గొంతు స్వరం వినిపించి ఏడుపు వినబడగానే ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ తల్లి వచ్చి ఒడిలోకి తీసుకుని నీకు పాలు పెట్టిందే, ఇవేవి గుర్తుకు రావే? అప్పుడు కిరాతకంగా ఒక మనిషి పట్ల ప్రవర్తించేటప్పుడు ఎంత మంచివాడని, ఎంత మేలు అనుభవించే వాళ్ళే కీడు చేస్తారు. అవునండి, మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ నమ్మిన వ్యక్తి మీకు ద్రోహం,
మోసం. ఎలా చేయాలనిపిస్తుంది? నీ వల్ల అన్నీ పొందినవాళ్ళు, నీ వల్ల మేలు పొందినవాళ్ళు, నీ వల్ల సహాయాన్ని పొందినవాళ్ళు, నీ వల్ల కష్టాల నుంచి బయటపడిన వాళ్ళే తేడా రాగానే నీ మీద చెడ్డ మాటలు పలికి, అవసరమైతే నిన్నైనా సరే నేరం నీ మీద నెట్టి, నేను చూశాను ఎంతోమందిని, నేను ఎవరికైతే అన్నం పెట్టానో, ఎవరికైతే సహాయం చేశానో, అలాంటి వాళ్ళు తిరుగుబడి అన్యాయంగా తప్పుడు మాటలు పలికి నేరాలు మీద వేసి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకు లేరు? కనీసం వాళ్ళ మాట పలుకుతున్నప్పుడైనా, అయ్యో ఈయన మాకు అన్నం పెట్టాడే, ఈయన మాకు అవసరతల్లో ఆదుకున్నాడే, మేము ఇబ్బందుల్లో ఉన్నాడు పరామర్శించాడే. ఉండదండి. అది అది మనుషులని ఎలాంటి దారుణమైన గుణమో చూడండి. మీరు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును వద్దును అంటారు చూసారా? ఎంటలోని ఆ తిండి తిని ఆ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు చూసారా? ఇవే. మనం ఎవరినైతే ఆదరించామో వాళ్లే మన మీద వ్యతిరేకులుగా నిలబడ్డం, వాళ్లే మన మీద నేరస్థాపన చేయటం, వాళ్లే అబద్ధాలు పలికి నిన్ను చెడ్డవాడిగా చెప్పాలి అనుకోవటం. అంటే వాళ్ళలో ఏమవుతుంది? మంచితనం చచ్చిపోయిందండి. అసలు మంచితనమే లేదండి. అవసరమా మంచితనం? దేవుడెవరు? దేవుడెవరు? మంచివాడు. మంచివాడు ఒక్కడే. ఎవరాయన? దేవుడు. అంటే ఆయనలో మంచితనం ఉన్నప్పుడు ఆ మంచితనానికి పుట్టిన నీలో ఏంటి కాస్తైనా మంచితనం కనబట్లేదు? లేదా? ఉంది. కానీ దాన్ని మనం చంపేశాం. దాన్ని మనం చంపేసుకున్నామండి. మరి దేనికి మనం తెరనిస్తాం? అబద్ధాలకు, మోసాలకు, ద్రోహాలకు, చివరికి సొంత వారిని సైతం భక్తుడు తన కుమారుడు తన పట్ల చేసిన విధానం గురించి మాట్లాడుతూ ఏమని వాపోతున్నాడో చూడండి. భక్తుడైన దావీదు అబ్షాలోం కోసం ఏం మాట్లాడుతున్నాడు? 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. అభిషేక్తో తన సేవకులందరితోనూ పలికినదేమనగా, కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా. ఏంటి? సింహాసనం కోసమా? తండ్రిని చంపేస్తావా? చంపడానికి కత్తి దూశాడండి. కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయచూచుచుండగా. ఎంత బాధతో చెబుతున్నాడు. అంటే ఉంటారా ఇలాంటి వాళ్ళు? ఉంటారు, ఉన్నారు సమాజంలో. ఈరోజు చూస్తున్న వాళ్ళని చిన్న లేదు పెద్ద లేదు, ద్రోహపు చింతనతో ప్రతి వారి మీద పగ సాధించాలి. ఎవరినైతే నువ్వు నమ్మావా నమ్మిన వ్యక్తే నీకు చేసేది ద్రోహం, మోసం, అన్యాయం. వాళ్ళలో ఏమి లేదు? వాళ్ళలో మంచి లేదండి. వాళ్ళలో మంచి లేదు. యేసుప్రభు వారు ఆయన గురించి ఒక మాట వ్రాయబడింది, ఎక్కడైనా దొరికితే చెప్పండి నాకు అది. నేను ప్రేమించిన వాడే నా మీద మడిమనెత్తాడు అంటాడు ప్రవక్తల గ్రంథాల్లో ఆయన రాసిన మాట. ఇస్కరియోతు ఎంత ప్రేమించాడండి? ప్రేమించే వాడికి ఏమిచ్చాడు? అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. నాయకుడు నాయన, నువ్వు క్యాషియర్ అయ్యా నువ్వు. ఎంత నాన్న? కీర్తన గ్రంథం, వెరీ గుడ్. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం చదవండి. చదవండి గట్టిగా, పక్కన వీళ్ళేడు. నేను నమ్ముకున్న నా విహితుడు నాతో పాటు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై ఏమెత్తాడట? మడిమెత్తాడు, కాలెత్తాడట. అవునా? అవునండి. విహితుడు, నీకు ప్రియుడు, నీ స్నేహితుడు, నువ్వు ఎరిగినవాడు, ప్రేమను పంచుకున్నవాడు, నీతో పాటు కలిసి ఉన్నవాడు కాలెత్తాడు నా మీద. ఏమి లేదు వాళ్ళలో. కనీసం వీడు నావాడు అన్న ప్రేమ, కటాక్షం లేదండి. ఉండదు వాళ్ళకి, ఉండదు. ఎందుకంటే వాళ్ళలో దైవత్వం, మానవత్వం సైతం చచ్చిపోయింది.
ఎవరు చేశారు వాడిని అలాగా? దుష్టుడు, విరోధి అయిన అపవాది. నువ్వు దేవుడిగా ఏమి ఉంటావురా? నువ్వు మనిషిగా కూడా ఉండకూడదురా? నువ్వు క్రూరమైన జంతువుగా ఉండాలిరా? అంతకంటే హీనంగా ఉండాలిరా? ఏమిటి సింహం ఎప్పుడు కాటేసుకొని అది ఏమిటి సింహం ఎప్పుడు కూడా చంపుకొని తింటుంటుందండి, అది దాని గుణం. పాము విషం కక్కుతూ ఉంటుందండి, అది దాని గుణం. కానీ మనుషులు ఏంటోనండి అన్ని జీవరాశుల క్యారెక్టర్లు ఉంటాయండి. అవునా? పాము లాంటి విషం, నక్క లాంటి నైజం, ఉం? దాడి చేయటంలో క్రూరత్వం, అన్ని జీవులలో ఉన్న దుష్టపు ఆలోచనలు, దుష్ట విధానాలు మనిషికి వంటబట్టిందండి. ఈరోజు మానవ సమాజాన్ని చూచి దేవుడు ఏమనుకుంటాడు? వీళ్ళు నా పిల్లలేనా? వీళ్ళు నా కడుపును పుట్టిన వాళ్ళేనా? ఇలా ఉన్నారేంటి వీళ్ళు? కీర్తన గ్రంథంలో ఎంత బాధ లేకపోతే ఆ మాట అంటాడండి. నా విహితుడే, నాతో కలిసి భోజనం చేసినవాడు భలే ఉందండి అని చెప్పి నాతో పాటు గిన్నెలో చెయ్యి ముంచినవాడు. యేసుప్రభు కూడా అదే కదా అన్నాడు, నాతో పాటు గిన్నెలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించేవాడు. ఎవడో కాదు, నమ్మక ద్రోహం చేసినవాడు బయటోడు ఎవడో, మన ఇంటివాడే, మన గుట్టులు తెలిసిన వాడే, మనను గూర్చి చెడు ప్రచారం చేసేది వాడే. అంటే వీళ్ళలో ఏమి లేదు? మానవత్వం లేదు, క్రూరత్వం. వాడింకేం విహితుడు అవుతాడు చెప్పండి? ఆడేం స్నేహితుడు అవుతాడు చెప్పండి? మీకా గ్రంథం 7:5-6 వచనాలు. మీకా గ్రంథం 7:5-6 వచనాలు. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు, నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టము. చివరికి నీ కౌగిల్లో పడుకొని ప్రియా ప్రియా ప్రియాను అంటున్నా ఏమండి ఏం చేస్తుంది? ఢిల్లీలా కౌగిట్లో పడుకోబెట్టుకుంది సంసోన్ని. ఎక్కడుంది ప్రియా నీ బలం? చెప్పు. చెప్పనమ్మా, దేవుడు చెప్పొద్దు అన్నాడు. నన్ను ప్రేమించటం లేదు కదా? హొయిలోలికి లైల మాటలు మాట్లాడి రహస్యాన్ని తెలుసుకొని శత్రువులకి ఇచ్చి గుట్టు చివరికి ఒక మహాబలాఢ్యుణ్ణి అంధుండి చేసింది కదండి, చంపింది కదండి. అవునా? కౌగిటిలో పండుకొని ఉన్న అది స్త్రీ. అందరూ ఎలాంటి కాదు, కానీ కొంతమంది ఉంటారు, చాలా ప్రమాదం. నీ కౌగిట్లోకి తీసుకున్నాడు, ఎంత నమ్మకపోతే కౌగిట్లోకి తీసుకున్నావు నువ్వు. కానీ తీసుకున్న వాళ్ళు ఏం చేశారట? నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టము. అన్ని మాట్లాడద్దు, అన్ని చెప్పొద్దు, బీ కేర్ఫుల్. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? వాళ్ళని ముంచేస్తారు నాయన. నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మానవత్వం లేదు వాళ్ళకి. అయ్యో నన్ను ఇంత ప్రేమిస్తున్నాడే, నా కోసం అందరినీ కాదనుకొని వచ్చాడే, వీడికి నేను ఎలా ద్రోహం చెయ్యాలి అనే మనస్సు లేదండి. మా వల్ల మేలులు అనుభవించడంలో ఎందరో మా మీద నిలబడి అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు చూచి ఈ మాటలన్నీ గుర్తొచ్చాయి. వీళ్ళేనా? జైశాలి గారి మీద నేరాలు మోపుతున్నప్పుడు, మా మీద నేరస్త అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు, అన్యాయపు మాటలు మాట్లాడుతున్నప్పుడు మేము వీటన్నిటిని అనుభవించామండి మా జీవితాల్లో. అన్యాయంగా సాక్ష్యం పలకటం, అబద్ధ సాక్ష్యం. కానీ దేవుడు గొప్పవాడు కదా, మా వెంట ఉన్నాడు కదా, విజయోత్సవంతో ప్రతి చోట నిలబెట్టాడు మమ్మల్ని. ఇలాంటి ద్రోహుల చేతుల నుంచి కాపాడాడు, ఇలాంటి దుర్మార్గుల చేతుల నుంచి కాపాడి నిలబెట్టాడు. ఈ రోజుకి స్టిల్ ఇలా ఉన్నామంటే ఎవరిని నమ్ముకోలేదు? మనుష్యులను నమ్ముకున్నట కంటే, మనుష్యులను ఆశ్రయించుట కంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడాలి? యెహోవా. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు, మోసం చేసేవాడు కాడు మనుష్యుల్లా. నువ్వు ఆయనకి చేస్తే నువ్వు చేసిన మేలును మరిచిపోడు మనిషా. నువ్వెన్ని చేసినా మర్చిపోతాడన్ని. నువ్వెన్ని చేసినా మనిషి మర్చిపోయి వాడు ద్రోహ బుద్ధి చూపిస్తాడు, వాడు అన్యాయపు క్రియలు చూపిస్తాడు నీ మీద. అవసరమైతే నేను తనడానికి కాలెత్తుతాడు వాడు. ఇది మనిషి నైజం. కానీ దేవుడు అలాంటిది కాదు. అందుకే హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త నాయన, జాగ్రత్త నాయన, ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు చెబుతున్నాడు. అంటే సమాజం ఎలాంటి దారుణమైన పరిస్థితులకు వెళుతుంది యేసుప్రభు వారు చెప్పారు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం.
మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెని పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఏమండి? అంటే నిజంగా తోడేళ్ల మధ్య పంపుతున్నాడా? మీరు గొర్రెలా? ఇంతకీ తోడేళ్ళు అంటే ఏంటి? అరణ్యంలోని తోడేళ్ళ కోసం చెప్తున్నాడా, లేదా మనుష్యులలో తోడేలు స్వభావం కలిగిన మనుషుల కోసం చెప్తున్నాడా? వాళ్ళే. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెని పంపినట్టు నేను మేము పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురములను నిష్కపటులై ఉండండి. జాగ్రత్త నాయన, జాగ్రత్త. మీరు చేసే పరిచర్యలో, మీరు చేసే సేవలో అన్నిటి విషయంలో జాగ్రత్తగా చూసి ఆచి తూచి అడుగేయండి. ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మొద్దు. మీ చుట్టూ చాలామంది నమ్మకంగా ఉంటారు, కానీ తోడేళ్ళు ఉంటారు వాళ్ళలో. తోడేళ్ళు. నీ పెదల ద్వారానే కాపు పెట్టుకో. ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. అవునండి, దేవుడు అన్నీ ఎందుకు చెబుతున్నాడు? మన మేలు కోసం, మన జాగ్రత్త కోసం, మనం బాగుండాలి అని కోరుకుంటున్నాడు. మరి ఈరోజు మనుష్యులు ఎలా ఉండగలుగుతున్నారు చెప్పండి? ఈరోజు సమాజంలో సాటి మనిషి పట్ల మానవత్వం మంట కలిసిపోతున్నా నువ్వెలా ఉంటావు? మనం ఎలా ఉండాలి? మనమేమి నేర్చుకోవాలి? మనం ఎలా ఉండమని దేవుడు చెప్పాడు? మీలో ఆ ద్రోహ బుద్ధి వద్దు, మీలో ఆ మోసపూరితమైన బుద్ధి వద్దు, మనలో అటువంటి లక్షణాలే ఉండకూడదు. మంచి చేసిన వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం ఎన్నడూ నువ్వు చేయకూడదు. నీకు అన్నం పెట్టాడు, ఓకే, నువ్వు అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ద్రోహం చేయొద్దు. నీకు గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు అతను గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అన్యాయం చేయొద్దు. అంటే సమాజంలో మనుషులు ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు దేనితో చూడాలి? నువ్వు ఏం కలిగి ఉండాలి వాళ్ళ పట్ల? అదే చెప్తున్నాడు రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట, ధర్మశాస్త్రమును నెరవేర్చుట. బైబిల్ నువ్వు నెరవేర్చాలనుకున్నావా? మనుషులందరూ అలాగే ఉన్నారు కాబట్టి నేను కూడా ఇంకా అలాగే ఉంటానండి. వద్దు, నువ్వు వాళ్ళని చూసి నువ్వు అలా మారుతాననుకున్నావేంటి? ఎంత మంచిగా నీ సమాజంలో మంచిగా ఉండనివ్వదండి. కత్తి పట్టుకుంటావా? ద్రోహాలు చేస్తావా? మోసాలు చెయ్యాలండి, చేయక తప్పదండి. వద్దు. ఎవడు మోసం చేసినా వాడు చేసిన తప్పుకి తగిన కొలత దేవుడు వాడు కొలుస్తాడు. మోసాన్ని పట్టుకున్నాడు మోసపోతాడు, అన్యాయం చేసినాడు అన్యాయం అయిపోతాడు. కానీ నువ్వు మాత్రం అలా చెయ్యొద్దు. మానవత్వం అంతా మంట కలిసిపోతున్నా నువ్వు మాత్రం మనిషిలో దైవత్వాన్ని కలిగి దేవుని తత్వాన్ని సమాజానికి నేర్పించు. అదే యేసుప్రభు నేర్పించాడు. తోడేలు లాంటి సమాజం మధ్యకు ఒక అమాయకమైన గొర్రెలా వచ్చాడు ఆయన. వచ్చి ఏం చేశాడు? మంచిని చెప్పాడు, అన్నం పెట్టాడు, రోగాలు ముట్టి స్వస్థపరిచాడు. కానీ ద్రోహాన్ని ఎదుర్కొన్నాడు సొంత వాళ్ళ చేత. సిలువనెక్కాడు. సొంత జనం చంపమని కేకలు వేసి అతను చంపింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళంతా తోడేళ్ళు గారా? మనుషులే, స్వజనమే, సొంత ప్రజలే. సొంత వాళ్ళు చేసిన ద్రోహం. మనం అలాంటి వాళ్ళమా? అలా ఉందామా? వద్దు. దేవుడు దీన్ని కోరుకోడు. అందుకే చెప్తున్నాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నువ్వు ప్రేమిస్తే నువ్వు కీడు మాత్రం చెయ్యొద్దు, ఎవరికి ద్రోహం మాత్రం చెయ్యొద్దు. కనుక ప్రేమ కలిగి ఉండుట, నువ్వు ఒకళ్ళు అలా ప్రేమించటం. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును నెరవేర్చుట అంటున్నాడు. చూడండి, కనుక ఎలాంటి వాళ్ళుగా ఉండాలి మనం? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు. మీరెవరు? ఎవరు మీరు? ఈ మానవ సమాజంలో పుట్టిన ఆనిముత్యాలు లాంటి వాళ్ళు మీరు. మానవత్వం మంట కలిసిపోతున్నా, మనిషి క్రూరమృగంగా మారిపోతున్నా వారి మధ్య నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? గచ్చ పొదల్లో ముండ్ల తీగల్లో మొలిచిన ఒక గులాబీ, ఒక అందమైన పువ్వు, ఒక అందమైన సువాసన వెదజల్లే ఒక పుష్పం. మనం అలా ఉండాలి చెబుతున్నాడు. ఏమని చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సు, దయాలుత్వం, వినయం, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోమన్నాడు?
వాళ్ళు మోసం చేశారు కాబట్టి నువ్వు మోసం చేస్తావా? వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి నువ్వు అన్యాయం చేస్తావా? దెబ్బకు దెబ్బ, కత్తికి కత్తి అంటావా? అది మనకి తగదండి. చివరికి ద్రోహం చేసిన వాళ్ళు ఎందరో కళ్ళ ముందు ఉన్నా వాళ్ళ పట్ల పగ సాధించే పరిస్థితులు మాకు ఎదురైనా మేమేం చేసాం తెలుసా? క్షమించి విడిచిపెట్టేస్తున్నామండి. వదిలేయండి. వాళ్ళు చేసిన అన్యాయానికి, వాళ్ళు చేసిన ద్రోహానికి, వాళ్ళు పలికిన అబద్ధ సాక్ష్యానికి ఏ పగలు మేము తీర్చుకోలేదు, ఏ కక్షలు సాధించలేదు. అందరినీ క్షమించి విడిచిపెట్టేసాం. దేని బట్టి? ఇదిగో ఈ మాటలు బట్టి. ఎందుకంటే మనం బైబిల్ చదువుకున్న వాళ్ళం, బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళం. ఒకళ్ళు కీడు చేసినా కీడుకు ప్రతి కీడు చేయకూడదని కదా బైబిల్ చెప్పింది మనకి. కీడుకు ప్రతి కీడు ఎవరికని చేయొద్దు. ఎంత మంచిని నేర్చుకుంటున్న మనం ఈ సమాజంలో బ్రతకగలమా? బ్రతకాలి. బ్రతకగలమా కాదు, బ్రతకాలండి. బ్రతకాలి. ఎలా ఉండాలి? ఉండగలమా? ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉండగలమా? ఏమండి, పరిశుద్ధులుగా, ప్రియులుగా, తగినట్లుగా మనం ఉండగలమా? ఎలా ఉండాలో ఉండమని దేవుడు ఏమని చెబుతున్నాడో చూద్దామండి. సామెతల గ్రంథం 22:9. సామెతల గ్రంథం 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెననందును. మానవత్వం ఎదుటివాడికి పెట్టడం. కానీ మనిషి ఎలాగయ్యాడు? ఉన్నవాడు దోచుకోవడమే. నాకు లేదు ఎదుటివాడి దగ్గర నుంచి, నేను బలవంతంగా దోచుకోవాలి, అపహరించాలి, నా సొంతం చేసుకోవాలి. అందుకేనండి స్వార్థం. మనుషులు అంచెదనాలు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు ఇవన్నీ చెప్పాడే తిమోతి పత్రికలో. ఈరోజు మన దేశంలో ఇంకా దారిద్ర్యం తాండవేస్తుందంటే కారణం ఏంటి? మనుషులే వీళ్ళంతా. అది రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న, అధికారుల రూపంలో ఉన్న, అందరూ లంచాలకు మరిగి, మోసాలకు మరిగి, పేదవాడిని దోచుకొని, ఏమండి అధికారంలోకి రాకముందు అందరూ దొంగ హామీలు ఇచ్చి అది చేస్తాం, ఇది చేస్తామని కళ్ళబొల్లి మాటలు పలికి అమాయకులను ప్రజల తర్వాత ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఏవయ్యా మాకు చేస్తావన్నది అంటే మొండి చెయ్యి. ఏం చేస్తాం ఇంకా? ఏమండి, తప్పదు కదా. ఇలాంటి మోసపూరితమైన ద్రోహులు మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళు అధికారులుగా కనబడుతున్నారు, నాయకులుగా కనబడుతున్నారు. ప్రజలకు అన్నం పెట్టలేనివాడు, ప్రజలకు సహాయం చేయలేనివాడు. ఇక్కడ బైబిల్లో ఏం చెప్తున్నాడండి? దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును. ఒరే, నీ దగ్గర కొంత అన్నం ఉంటే అందులో కొంచెం తీసుకెళ్ళి పెట్టు నాయన. నీ దగ్గర ఉన్నది కొంత పెట్టు. మరి నీ దగ్గర ఉన్నది నువ్వు దాచి ఎవరికి పెట్టగలుగుతున్నావు? ఎవరికైనా పెడతాన్నారు? ఎవరికైనా? ఎంతసేపు ఎదుటి వాళ్ళందరిది నాకు కావాలనుకునే ఈరోజు సమాజంలో మనిషి యొక్క గుణం అలా మారిపోయింది. అలా ఉండకపోతే ఎలా అండి? అలా చేయకపోతే ఎలా అండి? ఈరోజు వ్యాపారాల పేట మోసాలు చేసేవాళ్ళు ఎంతోమంది. అలాగైతే గిట్టుబడి కాదండి. అలా చేయకపోతే బ్రతకలేమండి. అంటున్నారా లేదా? ఈ మాటలు మీరు వింటున్నారా లేదా? వింటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన. మీకు దీవెనలు కావాలా? దీవెన కావాలా? మీకున్న దాంట్లో పెట్టండి అర్రా, పంచండి అర్రా, లేని వాళ్ళకి ఇవ్వండి అర్రా. పొద్దున్న చూసావే హాస్పిటల్కి వెళ్ళి మతాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవరైనా కానివ్వండి, హాస్పిటల్లో ఉన్న రోగులకి మందులు ఇచ్చి, లేదంటే వాళ్ళకి పళ్ళు ఇచ్చి, ఎస్ అది పంచడం అంటే. ఈ మధ్యన మనవాళ్ళు కూడా తగ్గించేశారు. ఏం లేవు, పేరుకు మాత్రం కండువలు AITCC. ఏం చేస్తున్నారు అందరూ? చెయ్యి ఎండిపోయింది, బ్రతికి ఎండిపోద్దు. తర్వాత పదవులు కాదు అలంకరించటం, అధికారాలు కాదు చలాయించటం. సమాజానికి మీరు చేస్తున్న మంచిది చెప్పండి. ఎందుకు స్థాపించాం? అంటే మీరంతా పోస్టులో కూర్చోడానికా? సిగ్గుపడండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అని చెప్పిన తర్వాత ఎన్నో జిల్లాల్లో ఎన్నో కమిటీలు. మేము AITCC లేవండి అని మిగతా వాళ్ళు ఊరుకుంటారా? కళాశాలలో పిల్లలు. పోనీ మీకే రోజు మంచి ఆలోచన ఎందుకు రాదు? ఏమండి చెయ్యాలండి. మనం పేదవాళ్ళకి అన్నం పెడదామండి, అన్నదానం చేద్దామండి, వస్త్రదానం చేద్దామండి, లేవులో ఉన్న వాళ్ళకి రోగులు పరామర్శిద్దామండి, అవసరతలు ఉన్న వాళ్ళు ఆదుకుందామండి, దేవుడు దీవెనలు పొందుదామండి. ఈ మాటలు చదివినప్పుడు కూడా రావే? మరి సమరయుడు
మంచి సమరయుడు ఎందుకు అయ్యాడు? వాడు ఎవడో తెలీదు. అడిగేటప్పుడు అని లేపోరే, నువ్వు ఎవడరా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు నా జాతివాడువా అని అడిగాడా? అడగలేదు. వాడు భుజాన్ని వేసుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు, పొట్టకోళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టాడు, గాయాలకు అడిగాడు, డబ్బు ఇచ్చాడు. నీకు ఇంకా అవసరమా చెప్పు, నేను మరలా నీకు సాయం చేస్తాను. అది అది దైవత్వం అంటే, అది కనీసం మానవత్వం అంటే. ఇవేవి కాకుండా నీ స్వార్థం కోసం అన్నిటినీ కూడా సొంతం చేసుకొని అనుభవించాలనుకునే దుష్ట స్వభావం ఉంటే నువ్వు మనిషిగా అనిపించుకోవడానికి కూడా నీకు అర్హత లేదయ్యా. బైబిల్ చెబుతుంది ఇవన్నీ. ఏమండి, ఆహారాన్ని ఇవ్వడం అంటే ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. ఒక చిన్నపిల్ల పక్కన ఒక ముసలమ్మ నిలబడింది, ఆవిడ అడుక్కుంటుంది ఆహారం కోసం. పెద్దవాళ్ళు తింటున్నారు గబగబా, చిన్నపిల్ల దానిలో ఉందండి మనస్సు. చూపించినానా? వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. కేరింగ్ ఈజ్ షేరింగ్ అన్నారు కదా, లేదా షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నారు కదా. అంటే నీకున్నది పంచటంలో కదా. పంచుతున్నారా? లేవియాకాండం 25:35 పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడైనను భేదవాడైనను నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వల్ల బ్రతకవలను. బా, ఎంత గొప్పదండి బైబిల్. మానవత్వానికి ప్రతీకండి బైబిల్. మానవత్వాన్ని నేర్పించిందండి బైబిల్. ఈ పనికిరాని సన్నాసులందరూ చెత్తవాగుడు వాగుతున్నా, రే మీకేం తెలుసురా బైబిల్ కోసం? బైబిల్ చెప్పిన నీతి, బైబిల్ చెప్పిన న్యాయం, బైబిల్ చెప్పిన ధర్మం, అవి ఎంత గొప్పవి. ఎప్పుడు చూసినా బైబిల్లో బూతులు ఉన్నాయని వాపోయేవాళ్ళు, బైబిల్లో తప్పులు ఉన్నాయని మురిగేవాళ్ళు. అరే, బైబిల్లో మిగతా మాటలు మీరు చదవర్రా? ఆ మాటలే నీకు అర్థం కాలేదు, అపార్థం చేసుకుంటున్నావు. చెబుతానురా అంటే నువ్వు రావు, వినవు. ఏమనంటే నీ పనికి మన ధర్మాన్ని పట్టుకుని వేలాడుతావు, నాదే గొప్ప అనుకుంటావు. పో, నీ గొప్ప ఏదో నీ దగ్గర ఉంచుకో. కానీ ఎదుటివాడిలో ఉన్న మంచిని ఎందుకు నువ్వు ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు? చివరికి 10 మందికి సహాయం చేసిన ఒక మదర్ తెరీసాని ఏం చేశారండి వీళ్ళు? విదేశాలకు అమ్మేసుకుందటండి. విదేశాలకు ఆడపిల్లలు అమ్మేసిందా? నువ్వు చూసావురా? మదర్ తెరీసా ప్రూవ్ అయిందా ఏమైనా? అని చనిపోయిన వ్యక్తి కూర్చి సహాయం చేసిన వ్యక్తి దేశాలు తిరిగి లెపరసీ వాళ్ళకి, పేదలైన పిల్లల్ని ఒళ్ళోకి చేర్చుకున్న ఆ మహాతల్లి చేసిన త్యాగం పొగడ్డం చేతకాక, ఎక్కడ ఈమె క్రైస్తవురాలు కాబట్టి క్రైస్తవ ఈ దేశంలో ఎక్కువైపోతుందని నిందలు వేయటం కాదు, చేత కాని వాడు చేసే తప్పుడు పని. అమ్మేసుకుందా మనుషుల్ని? విదేశాలకు అమ్మిందా? అమ్మిన వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, బాబు మమ్మల్ని కాపాడరా, మదర్ తెరీసా తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని పడేసిందని. లేదే. ఎందరో ఈ దేశంలో నీ కళ్ళ ముందు వాళ్ళు కళ్ళ ముందే ద్రోహం చేస్తున్నారు. ఏమని? అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ మధ్యన ఒక ఆయన డిప్యూటీ సీఎం గారి మీద కేసు వేశాడు. ఏంటయ్యా కేసు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏమండి అధికారంలోకి రాకముందు 30,000 మంది ఆడవాళ్ళు కనబట్టలేదని చెప్పి ఈయన ప్రజల మధ్య నమ్మబలికారు. మరి అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం అయిందండి, ఏరంటే ఆ 30,000 ఆడవాళ్ళ 30,000 స్త్రీల కోసం వీళ్ళు ఏమి పట్టించుకోవట్లేదండి అంటే, నిజంగా 30,000 మంది తప్పిపోయారా? సరే, ముందు ప్రభుత్వం చెడ్డదో మంచిదో, మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాము. ఏమండి అంటే నువ్వు అధికారంలోకి రావడం కోసం ఎవరి మీద ఏనందైనా వేసేయడమే ఏదైనా మానవత్వం అంటే? ఏమండి, ఒక అధికారిగా నువ్వు ఉన్నావు అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నువ్వు చేయవలసిన ధర్మాన్ని నువ్వు చేయి. అప్పుడు నువ్వు ఎవడైనా ప్రజలని పాదాలకి నెత్తిని పోసుకుంటారు. అంతేగాని ఓసరవిల్లా ముందొక మాట తర్వాత ఒక మాట మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే, అవసరం తీరక ముందు ఒక మాట, అవసరం తీరాక మరొక మాట. ఇది కాదుగా, ఇది దీన్ని ఏమంటారు చెప్పండి? ఇది కాదా మోసం అంటే? వాళ్ళు వేసిన కేసు అండి, దీన్ని మాకు న్యాయం చేయాలంటున్నారు. సరే, వదిలేయండి. అలాగని వాళ్ళొక్కరే కాదండి, ఈరోజు చుట్టూ ఉన్న సామాన్యులు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసపరిచేవాళ్ళు, మోసపూరితమైన స్వభావాలు కలిగిన వాళ్ళు, మానవత్వం మంటగలిసిపోయిన వాళ్ళు, సమాజంలో మానవత్వాన్ని మంటగలుపుతున్న వాళ్ళు, సాటి మనిషిని కూడా మనిషిగా ప్రేమించలేని వాళ్ళు. ఎవరంటే వీడికి ఏం చేయాలి? వీడు మన పార్టీయే కాదా? వీడు మన కులపోడో కాదా? వీడికి చెయ్యాలా వద్దా? ఏంటండి, ఒక మనిషికి సహాయం చేసేటప్పుడు కూడా నీకు పార్టీ గుర్తొస్తుందా, కులం గుర్తొస్తుందా, మతం గుర్తొస్తుందా? నో. వాడు మనిషి అని నువ్వు అనుకుంటే మనిషిగా నువ్వు చేయి. అప్పుడేనయ్యా నువ్వు మనుష్యులు దైవాన్ని అవుతావు. అలా చేశాడు కనుక యేసుప్రభు దైవంగా నిలబడ్డాడు. అలా చేసిన ఎందరో ఈ సమాజంలో మనుష్యుల చేత పూజింపబడ్డారు.
మరి నువ్వెందుకు అలా కాలేకపోతున్నావు? నువ్వు ఒకవేళ కాలేకపోతే ఇగో బైబిల్ చదువు, ఎంత మంచి మాటలు చెప్పింది బైబిల్. చదవండి, ఎంత బాగుంది. పరవాసి అయినా, వాటి దేశం కాకపోయినా, అతిథి అయినా, నీ సహోదరుడు ఒకడైనను, నీ భేదవాడైనను, నిరాధారుడైన నీ ఎద్దకు వచ్చినేళ్ల నీవు వారికి సహాయము చేయవలెను, అతడు నీ వల్ల బ్రతుకును అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు వీటన్నిటిని చెప్పడం వెనక అర్థం ఏంటి? మీలో ఈ మంచి సద్గుణాలను పండించండి, వాటిని అలవాటు చేసుకోండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. మీ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోతను మీరు కొయ్యుడి. ఏమంటున్నాడు? నీతి ఫలించాలంటే విత్తనం వేయండి, ప్రేమను కోత మీరు కొయ్యుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షమును కురిపించినట్లు ఇదివరకు ఎన్నడనో దున్నని బీడు భూమిని దున్నుడి. అంటే భూములు దున్నడం కోసం చెప్పట్లేదు ఇక్కడ. కరడుగట్టిన మనిషి యొక్క భయంకరమైన బీడుబారిన భూములను దున్నండర్రా. నీతి చేత, మంచి చేత, ప్రేమతో గెలవండి, ప్రేమతో జయించండి, దేనినైనా సహించండి, దేనికి ఆవేశపడకండి, అల్లర్లకు పోకండి, గొడవలకు పోకండి, కొట్లాట్లకు వెళ్ళకండి, దోషంలకు వెళ్ళకండి. ఈరోజు చూడండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అబ్బా, చివరకు క్రైస్తవులు సైతం దోషం దిగిపోతున్నారండి. అవునా? బూతులే మాట్లాడించుకున్నారు, ఏకంగా బూతులే. నువ్వెంతరా అంటే నువ్వెంత. ఏమి నేర్చుకున్నారండి? వీళ్ళ నుంచి సమాజం ఏం నేర్చుకుంటుంది చెప్పండి? మెజారిటీ సమాజం అంతా ఇలాగే మారిపోయిందండి, దారుణంగా మారిపోయింది, దారుణంగా. ఏం చేయాలి చెప్పండి? మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. బైబిల్లో ఎన్ని గొప్ప మాటలు దేవుడు రాయించాడు. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందవలని చుండవలననియు. అభివృద్ధి, ప్రేమలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, కార్యక్రమాల్లో ఇంకా అభివృద్ధి చేయాలి, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మీరు చేయాలి. అవునా? చేయకపోతే ఎలా? చెయ్యాలా? ఆరంభ శౌరత్వంలో ముందు వేడెక్కిపోయి అది చేస్తాం ఇది చేస్తాం అనుకుని ఈరోజు చూడండి అందరూ చెప్పబడిపోయి చల్లబడిపోయి. ఒకప్పుడు చూడండి, ఆదివారం అనగానే ఎన్నో కార్యక్రమాలు, పలానా సంఘం ఈ కార్యక్రమం చేసింది, పలానా సంఘం ఈ కార్యక్రమం చేసింది, పలానా సంఘం ఈ కార్యక్రమం చేసింది. మరి ఇప్పుడంతా ఆ సంఘాలన్నీ ఏమైపోయాయి? చచ్చిపడిపోయా? సిగ్గుపడొద్దు. ఎక్కడున్న వాళ్ళకు సైతం, ఈ సంఘం కూడా, ఎక్కడున్న వాళ్ళు సైతం, ఎక్కడున్న లీడర్స్ కూడా ఏం చేస్తున్నారు? ఏం చేయగలుగుతున్నారు? సువార్తల కోసం ఏం చేయగలుగుతున్నారు? కార్యక్రమాల కోసం ఏం చేయగలుగుతున్నారు? దేనికోసం ఈ త్యాగాలను ఇవ్వగలుగుతున్నారు? దేనికోసం ధర్మ కార్యాలు చేసి దేవుని చేత మన్ననలు పొందగలుగుతున్నారు చెప్పండి? అందుకే దేవుడు అన్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ నీళ్ళేస్తాడు. చల్లారిపోయారు మీరు. ఏటీసీ సోదరులారా, సోదరీమణులారా, వీరనారులారా, వీరవనితలు అందరూ ఏమైపోయారు? చల్లారిపోయారు. ప్రేమ ఏమైంది? ఈ మాట చదివి ఇది మాకు సంబంధించిన మాట కాదు, లోకంలో ప్రేమ చల్లారిపోయిందని చెప్పుకోవడం కాదు, సిగ్గులేని మాట. నీలో ప్రేమ చల్లారిపోయింది. ధర్మకార్యాలు చేయలేకపోతున్నావు, పొరుగువానికి మానవత్వాన్ని చూపించలేకపోతున్నావు, నీ దానిలో ఎదుటివానికి దాచి పెట్టలేకపోతున్నావు, పెట్టినది సమాజానికి చూపించలేకపోతున్నావు. చూపించి అబ్బా దేవుడు ఇంత గొప్పవాడా? దేవుడు వీళ్ళ నమ్మిన దేవుడు ఇంత గొప్ప త్యాగమూర్త, సహాయం చేయమన్నాడా, త్యాగాలు చేయమన్నాడా? అది కదా చూసి నీ దేవుణ్ణి పొగిడేది. మీ సత్క్రియలను చూచి అన్నాడు కదా, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ దేవునికి మహిమపరచాలి. మరి మహిమ ఎలా వస్తుంది? నువ్వు గుడిలో 4 గోడల మధ్య కూర్చొని గొంతెత్తి గట్టిగా అరిస్తే వచ్చేది కాదు కీర్తి. నువ్వు సమాజంలోనికి వెళ్ళి నీ ప్రేమతో నీ త్యాగాలు చూపించి సహాయక కార్యక్రమాలు చేసి ఎన్నో ధర్మ కార్యాలు చేస్తే అప్పుడు వీళ్ళండి క్రైస్తవులంటే.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి. క్రైస్తవులే చేయగలరండి ఇలా. బయట వాళ్ళు ఎవరు చేయలేరండి. ఎవరో ఒకరిద్దరు తప్ప. కానీ ఎక్కువగా క్రైస్తవులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారండి అని అనిపించుకోవాలి. అప్పుడే కదా నీ దేవునికి నిన్ను బట్టి వచ్చే కీర్తి ప్రతిష్టలు. అంటే నీలో కూడా ఏమైంది? దైవత్వం చచ్చిపోయింది, పొరుగువాని గురించి మానవత్వం చచ్చిపోయింది, మంట కలిసిపోయింది, తగలబెట్టేసావు దాన్ని. బైబిల్లో ఏమో నీ పొరుగువాని పట్ల ఎన్ని చెయ్యాలని దేవుడు చెప్పాడండి. ఉం? ఎన్ని ఎన్ని చెయ్యాలని చెబుతున్నాడు చూడండి. ఎన్ని చెయ్యాలని చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమతో చేయండి. మరి ఎంతమంది ప్రేమతో చేయగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది ప్రేమతో చేయగలుగుతున్నారు చెప్పండి? ప్రేమ ఏమైంది ఇప్పుడు చెప్పండి? చేయట్లేదంటే ఏంటి? కార్యక్రమాలు లిస్ట్ రావట్లేదంటే ఏంటి? ఒకప్పుడు డైరెక్టర్ గారు చెప్పడానికి మొత్తం ఒకదాని తర్వాత అబ్బో కాగితం నిండిపోయేది. ఉదయం 10 గంటలకు కరెక్ట్ టైం కానీ ఆరంభించిన 10:30 దాటి 11 వరకు కూడా వాళ్ళు చేసే సహాయక కార్యక్రమాలు, అబ్బా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి అనిపించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీలో కూడా ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. అంటే ఏం విస్తరించింది అనమాట? అదే సమాధానం. అక్రమం విస్తరించింది. కానీ విస్తరించినట్లుగా మీకు తెలీదు. విస్తరించిందని చెప్తే మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మనిషి ఎలాంటోడు? తప్పు నాది కదా తండ్రి, నీదే. నేనెప్పుడు మంచివాడిని. దేవుని పిల్లలారా, మనిషిగా దేవుడు ఈ సమాజంలో మనల్ని పుట్టించాడు అంటే కారణం మానవత్వంతో పాటు దైవత్వాన్ని వెలుగు చూపించడానికి. సమాజం అంటే ఎలాగ చెడిపోయింది. ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కుటుంబ విలువలు తగలబడిపోతున్నాయి, సభ్యత సంస్కారం లోపించేశాయి, ప్రేమ ఆప్యాయతలు చచ్చుబడిపోయాయి, లేవు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం, ఒకరినొకరు ఖర్చుకోవటం, కులాల పేరట, భాషల పేరట, ప్రాంతాల పేరట, మతాల పేరట కొట్టుకు చచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారి మధ్య మీరు ఎలా ఉండాలి? మూర్ఖమైన వక్ర జనము మధ్య, నీతో చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో, మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు నిరపరాధులను అనింద్యులనయుండి జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతులు మీ వెలుగు ప్రకాశింపచేయండి అని ప్రకటన గ్రంథంలో మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్న మాట. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, జ్యోతులుగా ప్రకాశించండి. అంటే ఏంటి? డ్యూటీలు పట్టుకుని తిరగడం కాదు. మీ ప్రేమను చూపించండి, మీ సత్కార్యాలు చూపించండి, మానవత్వాన్ని చూపించండి, చాటండి. మీ ప్రేమ ఏంటో చాటండి. ఆ ప్రేమ మీ గొప్పల కోసం కాదు, మీ అధికారాల కోసం కాదు, దేవుని కోసం. కనిపించిన దేవుడు ఈ ప్రకృతిలో ఎందరి పట్ల ప్రతిరోజు ప్రతి సెకండు ఆయన మనల్ని తన ప్రేమను కురిపిస్తున్నాడు. చూస్తున్నాం కదా. అందరి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, పాపుల మీద, చెడ్డవాళ్ళ మీద, అందరి మీద వర్షం, వెలుగు, ఆహారం అన్నీ ఇస్తున్నాడు. వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి ఆయనకి ఇటువంటి మంచి స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన గర్భాన్ని పుట్టిన మనలో ఎందుకు ఈ దుష్ట స్వభావం? అంతా నాకే కావాలి, అంతా నాకే ఉండాలి. ఉత్తరా మానవత్వంతో పాటు దైవత్వాన్ని పుడుకు పుచ్చుకోవాల్సిన వాళ్ళం మనమంతా కూడా. మనలో ఉన్న ప్రేమను పెంపొందించుకోవాల్సిన వాళ్ళమే, కానీ ఉన్న ప్రేమను అక్రమం ద్వారా చంపుకోవడానికి కాదు. ఈ ప్రేమను యేసుప్రభు వారు దేవుడు మనకు పంచి ఇచ్చింది. మానవత్వాన్ని బ్రతికించండి, దైవత్వాన్ని సమాజానికి ఆయన ప్రేమతో క్రియల ద్వారా చూపించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మాలో నిర్వీర్యమైపోయి నీరుగారిపోతున్న మీ యొక్క లక్షణాలు, మీ యొక్క ఆశయాలు తిరిగి మేము పొంది ఒకప్పటి కంటే మరింత బలంగా మీ కార్యక్రమాలు చేయగలుగుటకు, మాకున్న దానిలో ఎదుటివారికి ఇవ్వగలుగుటకు, చేయగలుగుటకును, మీ పనులను మరి విస్తారముగా జరిగించగలుగుటకును దాతలుగా మమ్మల్ని మార్చండి. మా వల్ల జరుగుతున్న తప్పిదాలను మన్నిస్తూ మా పట్ల ఇప్పటి వరకు తండ్రి
క్షమ ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.